ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలు. ఈ వాక్యాన్ని మరి వారమంతా ధ్యానం చేస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుని యొక్క పేరు ఏంటి నేర్చుకుంటున్నాం మనం. ఆ కుమారుని పేరు ఏమిటంటే వాక్యము అని రాయబడి ఉంది. ఈ పని కొరకు పరలోకములో నుంచి భూలోకానికి పంపబడినటువంటి ఆ కుమారునికి ఒక పేరుంది. ఆ పేరులో మొదటి పేరు ఏమిటంటే వాక్యము. ఈ వాక్యము అనబడే పేరు కలిగిన కుమారుడు భూలోకములోకి వచ్చాడు. ఎందుకు వచ్చినాక ఏం చేశారు, ఏం జరిగించారు అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. నేను ఉదయకాలంలో దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారికి ఆయన తన మహిమ అనుగ్రహించి మహిమను పొందినాక వారు చూసుకొని, అనగా దేవుని మహిమ తిరిగి పొందినాక వారిని చూచుకుంటూ దేవుడు సంతోషించను అని మన మాట నేను ధ్యానం చేశాం. అంటే ఒక వ్యక్తి దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే, ఆ వ్యక్తిని చూసుకుంటూ ఉంటే దేవునికి ఎంతో సంతోషము, ఆనందము అని రాయబడింది. అంటే దేవుడు ఈ లోకంలోకి దిగివచ్చాడు. ఆ దేవుని వాక్యము అనే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఆయన మహిమను పొందుకుంటే నిన్ను బట్టి నా దేవుడు సంతోషభరితులుగా ఉంటారని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈరోజు ఆ పేరులో మరొక మాట ఏమిటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. వాక్యం అనే దేవుడు, వాక్యం అనబడే కుమారుడు ఏం చేశాడు అంటే లేఖనాలు చెబుతుంది, ఆయన దూరస్తులను సమీపస్తులుగా చేశాను. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళిక ఆది కాండములో నుంచే జరిగింది. ఎందుకంటే మనుష్యుడు స్వయంకృత అపరాధము చేత దేవుని నుంచి ఎడబాటు జరిగాను అని లేఖనాల్లో ఉంది. ఎప్పుడైతే మానవుడు తనకు తానుగా పాపాన్ని నిర్మించుకొని తనకు తానుగా పాపములో పడిపోయి దేవుని చిత్తాన్ని ఎరగక సొంత చిత్తములో జీవిస్తున్నప్పుడు మనుష్యుడు దేవుని నుంచి ఎడబాటు అయ్యింది. అది ఆదాముతో ప్రారంభమైంది. ఆ ఎడబాటు చాలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోక రాకపోయేంత వరకు కూడా ఎడబాటుగానే ఉంది. ఈ ఎడబాటు అయిపోవటం అయితే ఎడబాటు అయిన మానవుడు చాలా దూరం జరిగిపోయాడు. ఎంత దూరం అంటే ఏ మనిషి భూలోకంలో మనిషి అనేవాడు సమకూర్చలేనంతగా భూలోకంలో ఉన్న ప్రధానులు, మతాధిపతులు అనబడి వారు ఎంతమంది వచ్చినా ఎవరు కూడా దూరముగా జరిగిన ఎడబాటు కలిగిన మానవుణ్ణి సమీపంగా చేయలేకపోయాడు. కారణం ఏంటయ్యా? అసలు ఎడబాటు అవుట కారణం ఏంటి? ఎందుకు మానవుడు దేవుని నుంచి వేరైపోయాడు, ఎడబాటు జరిగింది, దురస్తులుగా చేయబడ్డాడు? ఎందుకయ్యా అంటే లేఖనాల్లో ఒక మాట, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1:21. మరియు గత కాలమందు అంటే ఆది కాండంలో నుంచి మరియు గత కాలమందు దేవునికి దూరస్తులము మీ దుష్టక్రియల వలన ఎందుకు దూరం అయ్యాడయ్యా మనిషి అంటే గత కాలంలో మనుషులందరూ దేవునికి దురస్తులుగా ఉన్నారు. నేటికి మానవుడు దేవునికి దురస్తులుగానే ఉంటున్నారు. ఎందుకంటే మీ దుష్క్రియలు, దుష్ప్రవర్తనం ఆనాటి కాలంలో నుంచి దేవుడు చెప్పాడు,
ఎఫ్రాయిము, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వెందుకు దుష్క్రియలు కలిగి ఉన్నావయ్యా, దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావయ్యా, నీవు నీ ప్రజలు దుష్క్రియలు దుష్ప్రవర్తన కలిగిన కారణము చేత నేను నిన్ను విడనాడుతుని. అంటే దేవుడు ఎవరైతే భూలోకంలో దుష్క్రియలు అనగా దేవునికి ఇష్టము లేని హేయమైన క్రియలు జరిగిస్తూ ఉంటారో వారి నుంచి దేవుడు ఎడబాటుగా ఉంటాడు, ఎడమగా ఉంటాడు, దూరం అయిపోతూ ఉంటాడు. మానవుడు స్వయంగా తనకు తానుగా పాపపు గోడను కట్టుకొని ప్రతి మనుష్యుడు దుష్ప్రవర్తన వలన దుష్క్రియల వలన మనుష్యుడు దూరముగా జరిగిపోయాడు. ఈ దూరమైన మనుష్యుడు తిరిగి రాకపోగా వారికి ఎవరికి వారే సొంత దేవుళ్లను సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే మేము చూస్తున్నాం దేవుణ్ణి అనుకుని వారు లోకంలో ఉండిపోయారు, లోకస్తులుగా ఉండిపోయారు. దేవుడు లేకుండా, దేవునితో సంబంధమే లేకుండా దేవుని మహిమను కోల్పోయి దేవునికి దూరముగా ఉన్నాము అన్న సంగతే వారు మరచిపోయి దేవుడు లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే దుష్క్రియలు, దుష్ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందుకని మానవుడు దేవుడు మర్చిపోయాడు పూర్తిగా. దేవుని కుమారులే, దేవుని పిల్లలే, కానీ దేవుని పూర్తిగా మర్చిపోతే దేవునికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఈ ప్రజలందరూ దూరం అయిపోతున్నారు కదా, దూరం అయిపోయిన జనాంగాన్ని, లోకాన్ని నేను నాతో సమాధానంగా సమీపస్తులుగా చెయ్యాలి. ఏం చెయ్యాలయ్యో అని ఆలోచన చేశాడు. మనుషులు అంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోతూ ఉండను. నేను దూరం వెళ్ళిపోయాను. నేను దూరం అయిపోయినాక ఆ మానవుడికి జ్ఞానోదయం కలగట్టుల్లో నేను దూరంగా ఉన్నాను. దేవునికి సన్నిధికి దూరముగా నేను జీవిస్తున్నాను. జీవించడం వలన నాకు నష్టం కలిగింది, కష్టం కలిగింది అన్న విషయాలు మనిషి గ్రహించలేకపోతూ ఉండెను. అందుకు ఉదాహరణగా 119వ కీర్తన 155వ వచనం, 119వ అమ్మా, భక్తిహీనులు నీ కట్టడ, నీ చిత్తాన్ని, నీ వాక్యాన్ని, నీ త్రోవను వెతకటం లేదట. వెళ్ళిపోయాడు కదా, వేరైపోయాడు. స్వయంకృత అపరాధము చేత నీవు దేవునికి దూరంగా జరిగిపోతే, దూరం అయిపోతే ఆ మనిషి ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? నేను దేవుని కోల్పోయాను, నేను దేవుని ప్రేమను కోల్పోయాను, నేను దేవుని రాజ్యాన్ని కోల్పోయాను, నేను దేవుని దూరంగా ఉంటున్నాను నేను అని గ్రహించాలి. యేసయ్య అన్నాడు, నాకు వేరుగా దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరయ్యో. మానవుడు, నేను సృష్టికర్త, నేను మీ తండ్రిని, నేను నాకు వేరుగా ఉండి, నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నిస్సహాయకులు మీరు, ఎందుకు నాకు దూరం అయిపోతున్నారు అని చెబితే మనుష్యుడు అది విన్నా సరే, ఆ వాక్యాన్ని, ఆ మాటను విన్నా సరే మనుషులు అందరూ భక్తిహీనులైపోయి దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆజ్ఞను వెతకట్టల్లా, గ్రహించటల్లా, తెలుసుకోవట్లా, దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయావంటే దుష్ప్రవర్తన, భక్తిహీనత, దేవుడు నీలో లేని కారణము చేత మానవుడు దూరముగా జరిగిపోయాను, దూరమైపోయిన మానవుడు ఒకవేళ తిరిగి వస్తారేమో అని దేవుడు ఎంతో కాలముగా ఎదురు చూచాడు. కానీ వారు తిరిగి రానొల్లకపోగా వారు దేవుని యొక్క కట్టడను, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని ప్రేమను వెతకటం లేదు, తెలుసుకోవటం లేదు, గ్రహించలేదు. గ్రహింపు లేని వారుగానే ఉంటూనే ఉన్నారు. ఆ సమయంలో దేవుని లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతూ మాట అంటే, నేను పరలోకంలో ఉన్నాను, భూలోకాన్ని చూశాను, నేను
ఎంతకాలమైనా ఎన్నేళ్ళైనా మానవుడు భక్తిహీనుడుగా ఉండి దేవుని కట్టడ ఎత్తకని వాడిగా, దేవుని కట్టుబాట్లు ఆజ్ఞను ఎరగని వాడిగా, దేవుణ్ణి తెలుసుకొని వాడిగానే జీవిస్తూ ఇంకా దూరం అయిపోతున్నారయ్యా, ఇంకా దూరం అయిపోతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు నేనని నా దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాను. దేవుని ప్రణాళిక మానవుడు గ్రహించలేకపోయాడు. ఆ ప్రణాళిక ఏమిటాయి అంటే, ఎవరైతే భక్తిహీనులుగా ఉండి దేవుని కట్టడ గ్రహించక లోకాన్ని తీరులో ఉండిపోయాడో వారికి ఒక వర్తమానము పంపించాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26 చదువుదాం. యెషయా 5:26 ఒక చదవండి. ఆయన దేవుడు, పరలోకం ఉన్న దేవుడు నా నుంచి దూరముగా జరిగిపోయిన జనులు గమనించాలి. ఏ దేవుడు మా తండ్రి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రజలందరూ నా నుంచి అంటే దేవుని నుంచి దూరం అయిపోయారు. ఏ మనుషుడు కూడా నేను దేవునికి దూరంగా జీవిస్తున్నారు అని గ్రహించటల్లా. ఏంటయ్యా ఇంతమందిని, కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవులుగా ఉన్నారు, మేము ఎలా దూరంగా ఉన్నామయ్యా అంటే, యేసయ్య అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుని ఎరిగి ఉండకపోతే, దేవుని ఎరగని వారందరూ నాకు దురస్తులుగా ఉన్నారు. అందుకే ఆకాశమా ఆలకించము, భూమి చెవియగ్గము, నేను పిల్లను పెంచి పెద్ద చేశాను కానీ వారు నన్ను ఎరగటం లేదు. గాడిదకేమో సొంత దొడ్డి తెలుస్తుంది, కానీ నా జనులైన వారు, నా ప్రజలైన వారు నా కట్టడం ఎరగక, నా ప్రేమను ఎరగక, నేనేమిటో గ్రహించుకోలేక మనుషులందరూ భక్తిహీనులుగా, బలహీనులుగా, పాప సంబంధంగా, దుష్ప్రవర్తన కలిగిన వారిగా జీవిస్తున్నప్పుడు నా దేవుడు అన్నాడు, ఆయన ఏం చేయంట, నా దేవుడు సెలవిస్తుంటే, నాకు ఏ మనిషి అయితే, ఏ మానవుడైతే దూరముగా ఉన్నాడో, దూరం అయిపోయాడో ఆ మనుషుని దేవుడు తేరి చూడటం ప్రారంభించాడు. అంటే టోటల్గా మనుషులందరూ, మానవులు దేవునికి దూరముగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు దూరముగా ఉన్న వారి జనులను పిలువటానికి అంట, నాకు దూరంగా ఉన్నారు ప్రజలు వేరైపోయారే, వాళ్ళందరూ అయ్యా రండి, అయ్యా తిరిగి రండి, నా దగ్గర రండి, మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను నేను. మానవుడా, నాకు దూరంగా జరిగిపోయి లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తున్న మనుషుడా, తిరిగి రా నువ్వు అని దూరముగా వెళ్ళిపోయిన మనుషులందరికీ ఒక పిలుపిస్తున్నాడు. ఎలా? రండయ్యో రండి, నేను మీకోసం ఒక తారను ఆకాశంలో ఏర్పాటు చేస్తున్నా, మీకోసం నక్షత్రాన్ని భూలోకంలో ఏర్పాటు చేస్తున్నా, మీకోసం ఒక ధ్వజాన్ని, మీకోసం నేను ఒక ధ్వజము నిలుపుతున్నా. ఆ ధ్వజమే రక్షణ, ఆ ధ్వజమే యేసు, ఆ ధ్వజమే వాక్యము. ఆయన మీకోసం నేను పంపిస్తున్నా. ఎరగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము, ఆయనే ధ్వజము, ఆయనే ధ్వజం. ఆ ధ్వజం ఎత్తాను నేను, మీరందరూ రండి. ఎవరి పిలుస్తాడైనా? ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో, జరిగిపోయారో, లోకంలో ఉన్నారో, దేవుని వెతకటం లేదు, వారందరి పిలిపేంటే, నేను మీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నా. మీరు తిరిగి నా యొద్దకు రావాలి. మీరందరూ తిరిగి ఎక్కడ ఎడబాటు జరిగిందో, ఎక్కడ ఎందుకు దూరంగా వెళ్ళిపోయారో తిరిగి మీరందరూ నా దగ్గరికి రావాలయ్యా అని ఆయన దూరంగా ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఎలా అంటే, మీకోసం నేను ఒక ధ్వజాన్ని ఎత్తాను, ధ్వజాన్ని ఏర్పాటు చేశాను, రండి, ఆ ధ్వజాన్ని చూడండి, ఆ ధ్వజం వైపు చూడండి, రండి, వస్తే మీరు క్షేమంగా ఉంటారని ఆయన పిలవటం ప్రారంభించాడు. అయినా కూడా ప్రజలు దేవుని యొద్దకు రాకుండా దురస్తులుగానే ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12లో కూడా మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక
ఆ కాలమందు ఇశ్రాయేలుతో ఇశ్రాయేలీయులు దేవునితో సమ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని జల్లుగా ఉండట. ఆ కాలమును ఎడబాటు అయిపోయి మనుషులందరూ ఎలా ఉన్నారంటే వాగ్దాన నిబంధన లేకుండా స్వాస్థ్యములో మేము పాలి భాగస్థులము అని గ్రహించలేకుండా ధర్మశాస్త్రాన్ని ఎరగని వారుగా మనుషులు అందరూ ఆ కాలం నుండి నేటి వరకు దురస్తులుగా ఉండెను, దూరమైపోయాను. ఎందుకంటే వారికి ఏ గ్రహిందంటే మేము దేవుని వంశావళిలో ఉన్నాము, దేవుని జనాంగం మేము, దేవుని ప్రజలు మేము అనే ఆలోచన జ్ఞానము లేకుండా మనుషులందరూ వాగ్దాన నిబంధన లేని పర్రజనులను నిరీక్షణ లేని వారుగా లోకమందు దేవుడు లేని వారుగా జీవిస్తున్నారట. వాగ్దానం లేదు, నిరీక్షణ లేదు, ప్రేమ లేదు, సహవాసం లేదు, సన్నిధి లేదు, దేవుడు లేడు. ఏమి లేకుండా ఖాళీ పాత్రగా ఉండి మనిషి మాత్రమే ఉంటే మానవుడిగా ఉన్నాడు. కానీ ఆ మనుష్యుడు దేవుడే లేకుండా, చట్టమే లేకుండా, వాక్యమే లేకుండా, వాగ్దానమే లేకుండా, నిరీక్షణ లేకుండా దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన భూలోకానికి ఇలా దూరం అయిపోయాడే మనుషుడు. ఈ మనుష్యుడిని దగ్గరికి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము అనే దేవుణ్ణి నీకు అనుగ్రహించాడు. ఆ వాక్య పూజ్యమా క్రీస్తుకు దూరంగా ఉండాలి మీరు. ఇప్పుడు దాకా మనుషులందరూ వాగ్దానమే లేక, నిరీక్షణ లేక, సత్యం ఎరగక మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభువుకి దూరస్తులుగా ఉండెను. ఈ దూరస్తులకు సమీపస్తులు కావాలి. ఈ దూరంగా ఉన్నవారు దేవుని ముందు నిలబడాలి. దూరం అయిపోయిన మనుషుల కోసం నా దేవుడు దినమెల్లా 2 చేతులు చాచుతూ ఉన్నాడు. అయ్యో తిరిగి రండి. ఎవరు దూరం అయిపోయావంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరం అయిపోయావయ్యా. వాక్యానికి దూరంగా ఉంటున్నావు, వాక్యం దేవుడికి దూరంగా ఉండవు. నీకోసం పంపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరంగా ఉంటున్నావు నీవు. అది మంచిది కాదయ్యా. తిరిగి మీరందరూ దేవుని యొద్దకు రావాలని ఆయన నీకు నాకు విజయము మేలు కలగటం కోసం యేసు ప్రభుల వారిని అనగా కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించను. ఆయన పేరు వాక్యము. ఆ వాక్యము వచ్చింది మన మధ్యలో కృప సత్య సంపూర్ణుడిగా నివాసము చేస్తుంది. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంటే దూరస్తులుగా ఉన్న నిన్ను సమీపస్తులుగా చేద్దామని. దూరం అయిపోయి నిన్ను నిరీక్షణ లేకుండా, వాగ్దానం లేకుండా, పరజల్లు గాను పరాయి వారు గారు దేవుడికి సొత్తైన ప్రజలైన కూడా నిరీక్షణ లేని జల్లుగా నీవు ఉంటే నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే దూరముగా ఉన్న నిన్ను కుమారుని ద్వారా, వాక్యం ద్వారా సమీపస్తులకు చెయ్యాలని నా దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అది 13వ చూద్దామా. అయినను మునుపు దూరస్తులైన మిమ్మల్ని ఎప్పుడు కుమారుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన పేరు వాక్యము. అయితే వాక్యము అనే దేవుడు నీ యొద్దకు పంపబడను. ఇప్పుడు ఎవరి కోసం అయ్యా అంటే దూరస్తులు అయిన మీకోసం, దూరంగా ఉంటున్న మీకోసం, నిరీక్షణ వాగ్దానము లేకుండా పరజల్లుగా పాపములో లోకములో ఉంటూ దేవునికి దూరము అయిపోయిన మనుషులందరి కోసము ఇప్పుడు క్రీస్తు యేసు నందు యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులు చేయాలని, క్రీస్తు యేసు ప్రభు ద్వారానే సమీపస్తులు చేయాలి. ఎలా అంటే నీకోసమే నిన్ను సమీపస్తులు చేయాలని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి
పంపించాడు. కుమారుడుగా వాక్యం అనే పేరుతోటి. ఎందుకయ్యా పంపించావయ్యో అంటే వాక్యం అంటుంది, వారందరూ నాకు దూరస్తులుగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. నిరీక్షణ లేదు, వాక్యం లేదు, నా ప్రేమ లేదు, నేను లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి నరుడుగా, నరవతారిగా, కుమారుడుగా, వాక్యముగా లోకానికి పంపించాడు. ఆయన వచ్చి నిన్ను సమీపస్తులుగా చేస్తూ ఉన్నాను, సమీపస్తులుగా చేశాను. ఇది క్రిస్మస్ అంటే. ఇది గ్రహించలే మనం. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏంటి నేను దూరం అయిపోతే, దేవునికి దూరంగా ఉంటే, నిరీక్షణ వాగ్దానము లేకుండా దేవుని చిత్తమే ఎరగని వాడిగా నేను ఉంటున్నప్పుడు పరలోకున దేవుడు నా కొరకే తన మహిమను విడిచిపెట్టేసి శిశువుగా, నరుడుగా, మానవుడిగా, కుమారుడుగా, వాక్యము అనే పేరు కలిగి నా కోసం నన్ను దేవునికి, తండ్రికి సమీపస్తులుగా చేయాలి, తండ్రికి దగ్గర చేయాలి అని నా కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు పంపబడ్డాడు, వచ్చాడు. ఆయన తట్టు తిరగటమే, ఆయన కలిగి ఉండటమే, ఎరగటమే క్రిస్మస్. అందుకని మనం ఏం గ్రహించంటే, ఎందుకయ్యా కుమారుడు అనుగ్రహించబడ్డాడంటే మనుషులందరినీ సమీపస్తులుగా చెయ్యాలని. అదే 17 వచ్చి 17 వచ్చిన మరియు ఏంటంటే, మరియు ఆయన వచ్చి ఎక్కడి నుంచి? పరలోకమున్న దేవుడు శిశువుగా, కుమారుడుగా, వాక్యము అనే పేరు కలిగి ఉన్న దేవుడు పరలోకములో నుంచి భూలోకానికి వచ్చి ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన భూలోకానికి వచ్చాడు. పరలోకములో నుంచి, పరలోక మహిమలో నుంచి నీకోసం వేషం మార్చాడు, నరుడుగా మారాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, మానవుడి స్వభావం కలిగి ఉన్నాడు. నీ కొరకు కంప్లీట్గా పరిపూర్ణ మానవుడిగా మారిపోయి ఆయన నీకోసం దిగి వచ్చాను. ఎందుకయ్యా వచ్చావయ్యా అడిగితే, యేసు ప్రభుల వారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, తండ్రి అన్నాడు, అయ్యా నా ప్రజలందరూ నాకు దూరముగా జీవిస్తూ ఉన్నారు, నా ప్రజలందరూ నిరీక్షణ లేనివారుగా ఉంటున్నారు, నా ప్రజలందరూ వాగ్దానము లేనివారుగా ఉంటున్నారు, నా ప్రజలందరూ పూర్తిగా లోకస్తులుగా దూరమైపోయారయ్యా. అట్టి దూరముగా ఉన్న ప్రజలను నేను దగ్గరగా చేసుకొని సమీపస్తులు చేయాలని ఆయనను వచ్చాను. ఆయన వచ్చి దూరస్తులు అయిన మీకు, ఆయన వచ్చి పరలోకంలో నుంచి శిశువుగా, కుమారుడుగా, వాక్యము అనే పేరు కలిగి ఆయన వచ్చి, వాక్యము అనే దేవుడు నీ కోసం పరలోక రాజ్యములో నుండి వచ్చి దూరస్తులైన మిమ్ములను దేవునికి దూరముగా ఉంటున్న మిమ్ములను, దేవునికి దూరం అయిపోయిన నిన్ను సమీపస్తులుగా చేయటానికి, సమాధాన సువార్త ప్రకటించి నిన్ను దేవునికి దగ్గర చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చాడు. ఇది గ్రహించాలి మనం. ఇంత ప్రణాళిక ఒక పాపి కోసం, మనిషి కోసం దేవుడు ఇలా ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా నన్ను కలుసుకోవాలని, నన్ను మార్చాలని, నన్ను దేవునికి దగ్గరగా చేయాలని, దేవునికి సమీపస్తులు చేయాలని, నేను నరకంలోకి పోకుండా మోక్షానికి వెళ్ళాలని నా దేవుడు తన్ను తాను తగ్గించుకొని పరలోకంలోంచి భూలోకానికి శిశువుగా, కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే నిన్ను దేవునికి సమీపస్తులుగా చేయాలని ఆయన వచ్చి నిన్ను సమీపస్తులుగా చేశాను. ఇది ఈ సారాంశం. ఆయన రాకపోతే ఎక్కుంటావు నువ్వంటే లోకంలో ఉంటావు నీవు. అందుకని అన్నాడు, నిన్ను సమీపస్తులు చేయాలి. సమీపస్తులు చేయటానికి వచ్చిన దేవుడు నీ కొరకు అనేక అవమానాలు పొందాడు.
అనేక అవమానాలు పొందాడు. ఏంటయ్యా అంటే, ఏంటి అవమానం అంటే, అది పుట్టగానే రాజు అన్నాడు అని చంపేయడయ్యా అన్నాడు. ఎవరయ్యో? పరలోకంలోంచి భూలోకానికి దిగొచ్చాడే మనుష్య కుమారుడు, లేక కుమారుడు ఉన్నాడే, వాక్యమైన దేవుడు అన్నాడే, ఆయన ఉంటాకి వీలు లేదు, చంపేయండి అయ్యా అని ఆయన తీసుకొని చెబితే దేవుని దూత చెప్పింది, అయ్యా ఇంక సమయం ఉంది, నీ ప్రజలందరూ సమీపస్తులు కావాలి, సమీపస్తు తేవాలయ్యా. యోసేపు మరియమ్మ నీవు నీ బిడ్డను తీసుకొని ఐగుప్తుకి బయలుదేరు అని చెప్పాడు. ఆ ఐగుప్తుకి బయలుదేరి చెప్పగానే రాత్రి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని మరియమ్మ యోసేపు ఐగుప్తుకి వెళ్తున్నారు. వెళ్ళే మార్గంలో ఒక అద్భుతం చేశాడు. ఎవరైతే దేవునికి దూరంగా ఉండి సమీపస్తులు చేయడానికి వచ్చాడో ఆయన వెళ్తూ ఉండగానే చాలా దూరం వెళ్ళగానే ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలోకి వెళ్ళగానే చీకటి పడిపోయింది. ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తు ఇంకా 9 మైళ్ళు ఉంది. బాగా ఆట అయిపోయింది. అక్కడ ఆ ఇల్లు చిన్న గుడిసెది. ఆ ఇంట్లో చిన్న దీపం కనపడతా ఉంది. యోసేపు మరియమ్మ ఆ ఇంటి ముందుకు వెళ్ళారు. అయ్యా పరలోకంలో నుంచి వచ్చాడయ్యా ఆయన అని చెప్పకుండా, అయ్యా మా కుమారుడు ఉంటాడయ్యా, ఈ శిశువుకి అయ్యా పడుకోవడానికి రాత్రికి చోటు ఇవ్వండి, కొంచెం చోటు అంటే వాళ్ళు అన్నారు, అయ్యా నేను నా భర్త నా బిడ్డ ఉన్నామయ్యా, నా బిడ్డ అయ్యా రోగిస్తాడయ్యా, వాడు నడవలేడయ్యా, వాడి కాళ్ళు లేవయ్యా, పడుకునే ఉంటాడయ్యా, వాడికి ఒక మనసు ఉందయ్యా, మరి మీ అబ్బాయి పడుకుంటాడంటే మీ కిందే పడుకుంటామని చెప్పి ఆ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకున్నారు. యోసేపు మరియమ్మ యేసు ప్రభు వారి చిన్న బిడ్డ. ఉదయం లేచారు, వెళ్ళాలి. వెళ్ళే ముందుగా ఆ లెగిసి ప్రయాణమవుతుంటే ఆ ఇంటామ ఆ పిల్లాడికి ఆడు అవుటివాడడం, కాళ్ళు లేవు, వాడిని ఒక గుండ్రపు బకెట్లో పెట్టి స్నానం చేపిస్తూ ఉంది. స్నానం చేయించేసి చూస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని పిల్లాడికి కూడా స్నానం చేయించాలి. మరి అడిగింది, అమ్మ మా అబ్బాయి కూడా స్నానం చేపిస్తారు, ముందు చేపిస్తారు, తర్వాత చేయించక చెప్పింది. ఆ టబ్బులో నీళ్లు పోసి యేసుక్రీస్తు ప్రభు పిల్లవాడిని అందులో పెట్టి స్నానం చేయించి తుడిచి కూర్చోబెట్టింది. బట్ రెడీ అవుతుండగా ఆ ఇంటామా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ టబ్బులో పెట్టింది. అబ్బాయిని తీసుకెళ్ళి ఆ గుండపు తొట్టిలో పెట్టింది. ఆ పెట్టిన నీళ్ళల్లో నీళ్లు పోస్తూ ఉండగానే ఆ కొడుకు అవుటివాడు కుంటివాడు అయినటువంటి ఆ పిల్లాడు కాళ్ళు సాగసరం, కాళ్ళు తనుతూ ఉండెను. వాడు లేచి గంతులు వేస్తూ నడుస్తున్నట్ట. హల్లెలూయా. ఎవరైనా దేవుని దూరస్తులు యేసు ప్రభు పుట్టగానే దూరస్తులైన వారిని యేసు ప్రభు పండుకున్న మంచంలో పడుకుంటే యేసు ప్రభు స్నానం చేసిన బకెట్లో ఆ పిల్లడు ఉంటేనే, ఆ నీళ్లు పోసుకుంటేనే, ఆ నీళ్లు తాగితేనే ఆ అవుటి ఋతువు పోయింది, రోగం పోయింది, జబ్బు పోయింది. అప్పుడు ఆమె వెళ్తాయని చెప్పి మరి చెప్పి, అమ్మా ఏంటి అద్భుతం అమ్మా, మరి మీ అబ్బాయి పడుకున్న బకెట్లో నా కొడుకు పడుకున్నాడమ్మా, నా పడుకోగానే పుట్టిన కాడ నుంచి అవుటి వాడు, మరి కాళ్ళు వచ్చినాయి అమ్మ, కళ్ళు వచ్చినాయి అమ్మ, రోగం బాగిపోయిపోయింది అంటే మరియమ్మ చెప్పింది, ఆయన పరలోకములో నుంచి పంపబడిన దేవుని కుమారుడమ్మా, ఆయన పేరు వాక్యమమ్మా అని ఆ మాట మీ అబ్బాయి చెప్పమ్మా అని చెప్పింది. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆ పిల్లోడికి రోజు వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా నువ్వు బాగా అయ్యేవే, ఎవరయ్యా అంటే వాక్యం వల్లయ్యా, యేసయ్యా రక్షకుడయ్యా, ఆయన వలన ఆయన చేసిన నీళ్ళల్లో నువ్వు కూర్చుంటే నీ రోగం బాగైందయ్యా అని చెప్పింది. ఆ వ్యక్తే శిలువ మీద ఆ యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉన్న దొంగల్లో మొదటి దొంగ. వాడు పెద్ద అయ్యాడు, ఎదుగుతున్న కొద్ది దొంగ మారిపోయాడు, దొంగ అయ్యాడు. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఉంది, అయ్యా నీ దేవుడు అయ్యా ఆయన యేసయ్య అయ్యా, నీ కోసం నా కోసం సమీపస్తులు చేయడానికి నీకు వచ్చిన దేవుడు అయ్యా ఆయన అని చెప్పిందే ఆ మాట గుర్తొచ్చింది. అందుకని వాడు శిలువ అన్నాడు, యేసు ఆడు గుడికి వెళ్ళా అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో, ఎవరి దూరంలో బాగు చేయబడ్డాడో వాడు ఇప్పుడు ఏమంటే యేసు ప్రభుకి సమీపస్తుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు దూరస్తుడు అయినా
దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే సిలువ ఎక్కాడో సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు నా కొరకే వచ్చాడని గ్రహిస్తే వాడు సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుకి సమీపస్తుడిగా ఉండను, దగ్గరగా ఉండను. వాడి జీవితం మారిపోయి పుట్టినప్పుడు కుంటాడు, గుడ్డాడు, ఆడు బాగు చేయబడ్డాడు. ఇప్పుడు కూడా వాడికి పరదేశం ఇవ్వబడింది. కానీ అంటే దూరస్తులను సమీపస్తులు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకానికి వచ్చాడు. అందుకని మనం కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు నా కోసం పంపబడ్డాడు, వచ్చాడు. నా దేవుని కలిగి ఉండాలి. నేను యేసుక్రీస్తు ప్రభువుల వారు నన్ను ప్రేమించాడు, నా కోసమే దూరంగా జీవిస్తున్న నా జీవితాలు మార్చి నన్ను కూడా సమీపస్తులుగా చేయాలని యేసు ప్రభువుల వారు వచ్చాడు అని గ్రహించి ఆయనతో ఉంటే నీకు కూడా మార్చజాలని ఆశీర్వాదము వచ్చునుగాక. టైం అయిపోయింది. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా గరుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవ, నీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. సమీపస్తులుగా లేకుండా, నీ దూరం అయిపోయి, నిరీక్షణ లేకుండా, వాగ్దానం లేకుండా, చట్టమే లేకుండా, ప్రేమే లేకుండా, దేవుడే లేకుండా జీవిస్తూ నీకు దూరంగా ఉంటూ మమ్మల్ని నువ్వు ప్రేమించి మమ్మల్ని అందరినీ సమీపస్తులుగా చెయ్యాలని పరలోకాన్ని విడిచి శిశువుగా, కుమారుడుగా లోకములకి జన్మించి మా యొద్దకు వచ్చి దూరముగా ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభువా నువ్వు సమీపస్తులుగా చేసావయ్యా. అదే ఈ పండుగయ్యా. నువ్వు మమ్మలను దేవునికి, రాజ్యానికి సమీపస్తులుగా చేసావు కనుక మేము మా జీవిత కాలం అంతా నిన్నే కీర్తిస్తూ సేవిస్తూ నీలో జీవించే భాగ్యము దయచేయండి అయ్యా. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరూ దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అనేక మంది స్థలం ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, అభిషేకించండి అయ్యా. ఈ బిడ్డలకు ఏం కావాలో, ఏ మేలు కావాలో దినమంతా సమస్త దీవునితో నింపి కాచి కాపాడిని. ఉపవాస ప్రార్థన కొడికలు జరుగుతూ ఉండగా బిడ్డలందరూ అయ్యా ఈరోజు పగటికాలం మరలా తిరిగి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దివులు పొందుటకు సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.